అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 5వ భాగాన్ని చదువుతున్నాను. రాజేంద్ర ప్రసాద్, కృష్ణ చైతన్య రాసిన లెటర్స్ని చదివింది రాధిక. అవి సుచిత్రాదేవి గారికి రాసి ఉన్నాయి. అయితే 3వ లెటర్ కూడా వచ్చింది. అది ఎవరు రాశారా అని చూసింది రాధిక. పూజ్యురాలైనటువంటి సుచిత్రాదేవి గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సంజీవి వ్రాయు విన్నప పత్రం. నా గురించి మీ అమ్మాయి చెప్పిందో లేదో నాకు తెలియదండి. కనుక నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను. మీ అమ్మాయి రాధికకు పరిచయస్తుణ్ణి, మిత్రుణ్ణి, ఆప్తుణ్ణి కూడా. అందుకే ధైర్యం చేసి మీకు ఈ లేఖను రాస్తున్నాను. నేను అనాథను, అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి, ఏకాకిని, అతి పేదవాడిని, అయినా అభిమానవంతుణ్ణి. దేహి అని ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఇన్నాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నన్ను నేనే పోషించుకున్నాను. ఎవరి మీద ఆధారపడలేదు. ఆ సంగతులు ఇప్పుడు అప్రస్తుతం. నా అర్హతలు నిల్చుకోవడానికి ఈ పుణ్యభూమిలో గోరెడు చోటు లేడు. అలాగే తినడానికి నా రెక్కల కష్టం తప్ప పైసా ఆదాయం లేదు. తలదాచుకోవడానికి అద్దె కొంప తప్ప మరో జాగా నోచుకోనటువంటి నిర్భాగ్యుణ్ణి. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా అండి? మీ అమ్మాయి రాధిక నన్ను భర్తగా కోరుకుంది కనుక. చిన్నపిల్ల, అమాయకురాలు, జీవితం అంటే ఏమిటో తెలియని పసితనపు తొందరపాటుగా భావించి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు మన్నించండి. పుట్టాక తినాలి కాబట్టి కష్టపడ్డాను. ఈ ప్రపంచంలో బతకాలంటే స్వయం ఉపాధి కావాలని, దానికి చదువు ఉపయోగపడుతుందని గ్రహించి డిగ్రీ పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇన్నాళ్ళు నాకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అందరిలాగా పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో సుఖంగా బతకాలి అనే ఆశ, కోరిక, తీయని భ్రాంతి ఉండేది. కానీ 6 మాసాల క్రితం తెలిసింది నాకు భయంకరమైనటువంటి సత్యం. అది మీతో చెప్పటం అనేది నా బాధ్యత. అదేమిటో తెలుసా అండి? నాకు అపమృత్యు యోగం ఉన్నదని, ఇక 6 మాసాల కంటే ఎక్కువ కాలం బతకనని ఒక మహనీయుడు చెప్పి పుణ్యాన్ని కట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు నాలో ఏ ఆశ, ఆసక్తి, ఆకర్షణ లేని నిరాసక్తతతోటి ఆ మృత్యువు గురించి ఎదురు చూస్తూ బతుకుతున్న తరుణంలో మీ అమ్మాయి రాధిక పరిచయ భాగ్యం కలిగింది. అసలు ఆ పరిచయమే ఒక సుందర స్వప్నం అని మురిసిపోతున్న నాలో తీయని భావ సంచలనాన్ని నిద్రలేపింది ఆమె కోరిక. ఒక మధురమైన కావ్యంగా నేను మీ రాధిక రూపాన్ని నా గుండెల్లో దాచుకున్న మాట వాస్తవం. కానీ ఆమెను స్వంతం చేసుకోవాలనే పేరాస, తెగింపు, మూర్ఖమైనటువంటి తాపత్రయం నాకేమీ లేవు. అయినా మీ రాధిక నన్ను భర్తగా కోరుకోవటం హాస్యాస్పదంగా అనిపించడం లేదు మీకు? మీకు, నాకే కాదు, ఈ ప్రపంచానికే అది హాస్యాస్పదం. నేనెంతలో ఉండాలో ఆ హద్దతులు చిన్నప్పటి నుంచి తెలుసున్నటువంటి వ్యక్తిని. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మీ అమ్మాయి రాధిక కోసమని 2 కొదమసింహాలు కాలు దువ్వుతూ ఉన్నాయి. అయితే నాకు తెలిసిన విషయాలు 2. ఇందులో రాజేంద్ర ప్రసాద్ టైగర్ లాంటివాడు, కృష్ణ చైతన్య లైన్ లాంటివాడు. పెద్ద పులి అవసరం లేకపోయినా చంపి కుళ్ళబెట్టుకుని తింటుందట. సింహం ఆకలి వేస్తేనే వెంటాడి రాజసంగా భోజనం చేస్తుంది. మీ అమ్మాయి ఈ అండపిండ బ్రహ్మాండంలో ఎక్కడున్నా కనుగొని తన స్వంతం చేసుకోగల శక్తి సామర్థ్యాలు ఆ కృష్ణ చైతన్యకు పుష్కలంగా ఉన్నాయి. అతన్ని ఎదిరించేటటువంటి శక్తి రాజేంద్ర ప్రసాద్కి కాదు కదా. వాడిని పుట్టించిన వాడికి కూడా లేదనేది ఈ జగం ఎరిగినటువంటి సత్యం. అందుకని మీ అమ్మాయి శ్రేయస్సుని కోరి ఆప్తుడిగా మీరు రాధికను కృష్ణ చైతన్యకు అప్పగించడం అనేది చాలా మంచి నిర్ణయం. మీరు కాదన్నా వద్దన్నా అది ఆగేది ఎంత మాత్రమూ కాదు. కాబట్టి రాధికను పెంచిన ప్రేమతో ఆ కృష్ణ చైతన్యతోటి అనవసరంగా ఘర్షణ పడక తెలివిగా వ్యవహరించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను అర్భకుణ్ణి. గట్టిగా కృష్ణ చైతన్య కళ్ళెర చేస్తే గుండె ఆగి మరణించే మనోదౌర్బల్యం కలిగినటువంటి దుర్బలుణ్ణే. అయినా నాలోనూ ఆశ, ఆకాంక్ష, ఏదో తెలియని తీయని భ్రాంతి రాధికను భార్యగా కోరుకుంటోంది. ఎలాగూ చావబోతున్నాను. ఈలోగా ఒక్కసారి, ఒకే ఒక్క రాత్రి రాధిక భర్తగా ఎందుకు జీవించకూడదు అనే మధురమైనటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి ఆశలు చచ్చేలోగా ఒక్కసారి జీవన మాధుర్యాన్ని ఆస్వాదించమనేటటువంటి ఆకాంక్ష కూడా నన్ను ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి నిర్ణయం రాధికకు వదిలేస్తున్నాను. అత్యాశాపరుణ్ణి, అవకాశవాదిని కాకపోయినా
తనంత తానుగా ఒక దేవత సాక్షాత్కరించి నా భార్యగా వస్తానని అనుగ్రహిస్తే కాలదన్నుకునే మూర్ఖుణ్ణి మాత్రం కాదు కదా. అందుకే నా పరిస్థితి మీ తల్లి కూతుళ్లకు తెలియజేస్తున్నాను. ఎలాగూ చావు తప్పదని తెలిసాక వచ్చే తెగింపే నాలోనూ వచ్చింది. ఏ మందభాగ్యుడైనా మృష్టాన్న భోజనం కోరుకుంటాడే గాని చప్పిడి జావని కాదు కదా. రాధిక స్నేహితుడిగా ఆమె కృష్ణ చైతన్య ప్రియురాలిగా మారి సుఖపడుతుందని సూచిస్తూ, రాజేంద్ర ప్రసాద్ని కోరితే ఎండమావలో చందం అవుతుందని మందలిస్తూ, నన్ను కోరితే వైధవ్యం తప్పదని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు మీ సుఖ సంతోషాలను ఆశించేటటువంటి ఒక అభాగ్యుడు సంజీవి. ఆఖరి లెటర్ పూర్తి చేసింది రాధిక. వాటి సారాంశం అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ఆ కృష్ణ చైతన్యకు భయపడి తీసుకుని వెళ్ళి అతనికి అప్పజెప్పాలా, లేక రాజేంద్ర ప్రసాద్ భార్యగా అర్జెంటుగా పెళ్లి చేసేయాలా? అదీ కాకపోతే ఆ సంజీవిని పెళ్లి చేసుకోమని పంపించాలా? ఇప్పుడు నేనేం చేయాలి? సరైన మార్గం కనిపించటం లేదు. సరిగ్గా ఇదే వయస్సు టర్నింగ్ పాయింట్. నా జీవితంలోనూ ఇదే వయస్సులో నేను ఒక ప్రాబ్లంని ఫేస్ చేశాను. సరిగ్గా అదే పరిస్థితి నీకు వస్తుందని మాత్రం నాకు తోచలేదు. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి సమస్య. నీకు ఆ ముగ్గురిలో ఎవరంటే ఇష్టం? ఎవరు భర్తగా రావాలని కోరుకుంటున్నావు? నాకు నీ సుఖ సంతోషాలు ముఖ్యం. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం నాకున్నాయి. నా తర్వాతే ఇవన్నీ నీకు వస్తాయి. నీ మనసుకి నచ్చిన వరుణ్ణి సెలెక్ట్ చేసుకునే అవకాశం నేను నీకు ఇస్తున్నాను. కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ని ఏర్పాటు చేస్తాను. నువ్వు కోరుకునే జీవితం నీకు అందించాలి అనేది మాత్రం నా తాపత్రయం. ఈ పరిస్థితి ఇక నీ చదువు సాగటం అనేది అసాధ్యంగా కనిపిస్తూ ఉంది. దానికి స్వస్తి చెప్పి ముందు జీవితం అనేటటువంటి పరీక్షలో విజయాన్ని సాధించు. నీ పెళ్లి విషయంలో సుదర్శనం గారి ప్రమేయం ఏమీ ఉండదు. అంతా నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. నా చిన్నప్పుడు మనస్సుకి నచ్చినటువంటి వరుణ్ణి ఎంచుకోవాల్సినటువంటి సమయంలో మా వాళ్ళు నాకు ఆ అవకాశాన్ని ఇవ్వక నిర్బంధించారు. ఆ దురదృష్టం నీకు రాకూడదని నువ్వు నీ మనస్సుకు నచ్చిన వరుని మెడలో వరమాల వేసి స్వయంగా నిర్ణయించుకునే అవకాశాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వెవరిని భర్తగా కోరుకున్నా నా అభ్యంతరం ఏమీ ఉండదు. అతను నీకు నచ్చాలి. ఓకే? రేపు ఉదయంలోగా నువ్వు నీ అభిప్రాయాన్ని నాకు చెబితే నేను ఆ వరుణ్ణి పిలిచి మాట్లాడి నీ పెళ్లికి ఏర్పాట్లను చేస్తాను. వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు. నీ నిర్ణయం మీద నీ భవితవ్యం ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు. నీ మనోధైర్యమే నీకు శ్రీరామరక్ష కావాలి. మీ గాడ్ బ్లెస్ యూ అందావిడ చిరునవ్వుతో భుజాన్ని నొక్కి ధైర్యం చెప్తున్నట్టుగా. 2 చేతులను జోడించి కృతజ్ఞతగా నమస్కరించిన రాధిక తన గదికి వచ్చి పచార్లు చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. 12 అయ్యేసరికి ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా లెటర్ ప్యాడు, పెన్ను తీసుకుని గబగబా సుచిత్రాదేవికి లెటర్ రాసి టేబుల్ లైట్ కింద పెట్టి, ఈ మధ్యనే సుచిత్రాదేవి అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోమని తీసిన 4 మంచి చీరలు ఒక సూట్ కేసులో సర్దుకుని, నెల నెల ఆవిడ పాకెట్ మనీగా ఇచ్చే డబ్బు 1500 ఉంటే అది టాయిలెట్ బాక్స్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని మెయిన్ గేట్ దగ్గర గూర్ఖా ఉంటాడని వెనక గేటు ద్వారా బయటకు వచ్చి ఆ ఇంటి వైపు ఆఖరిసారి అన్నట్టుగా చూసి తలమీంచి కొంగును ముందుకు లాక్కుని పెట్టెతోటి జీవితంలోనికి ధైర్యంగా ప్రయాణం ప్రారంభించిన రాధిక కరెంటు పోల్ దగ్గర కదిలినటువంటి నీడను గమనించలేదు. ఈదురుగాలి వేస్తూ తుంపరగా వర్షం కురుస్తూ నల్లని మబ్బుతో ఉండి ఉండి ఉరిమేస్తోంది ఆకాశం. వీధి తలుపు తట్టినట్టు వినిపించటంతో కప్పుకున్న దుప్పటి తొలగించి లేచి లుంగీ సర్దుకుంటూ ఎవరది అని అడుగుతూ తలుపు తీసిన సంజీవి గుమ్మల్లో పెట్టెతోటి తల వంచుకుని నిలబడిన రాధికను చూసి ఒక్క క్షణం స్థాణువులా మారిపోయాడు. ఉరుముతున్న ఆకాశం వర్షిస్తూ ఉంటే రాధిక తడిసిపోతోందనే స్పృహ కలిగిన వాడిలాగా లోపలికి రారాధా, జస్ట్ 10 minutes వెయిట్ అని చెప్పి తన సూట్ కేసుని తీసి గబగబా తనవి అనే ముఖ్యమైన సామాన్లు బట్టలు సర్దేసి డబ్బు తీసి జేబులో భద్రపరుచుకుని 4 లైన్లు గబగబా ఒక లెటర్ రాసి బట్టలు మార్చుకుని ఇంటి తాళం వేసి ఆ తాళం చెవితో చుట్టినటువంటి లెటర్ని ఇంటాయన మంచం మీదకు కిటికీలో నుంచి విసిరి లెట్స్ గో అన్నాడు. రాధిక చేతిలో పెట్టె కూడా తను తీసుకుంటూ సంజీవి తన రాకలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని తనకి తోడుగా నిలబడిన సంజీవి సహృదయానికి మనస్సులోనే కృతజ్ఞతలను సమర్పించుకుంటూ అతని వెంట నిశ్చింతగా బయలుదేరింది రాధిక. అయినా ఆమె మనస్సంతా ఏదో తెలియనటువంటి ఉద్విగ్నతతోటి అదురుతూనే ఉంది. సంజీవి రూమ్కి రైల్వే స్టేషను చాలా దగ్గర. రాధికను పెట్టెల దగ్గర ఆగమని
తను వెళ్ళి 2 టికెట్స్ తీసి చూసినటువంటి సంజీవి, మన అదృష్టం, ప్రస్తుతం బాగానే ఉంది, ట్రైన్ సిద్ధంగా ఉందట, పద వెళదా అన్నాడు 2 పెట్టెలు తీసుకుని పరిగెడుతూ. అతన్ని అనుసరించింది రాధిక. అర్ధరాత్రి కావటం వల్ల నిద్రతోటి జోగుతూ ఉన్నాయి అన్ని కంపార్ట్మెంట్లు. ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్లోనికి ఎక్కి ఒక బర్త్ మీద రాధికను పడుకోమని పక్క వేసి, ప్రశాంతంగా నిద్రపో, ఏమీ ఆలోచించకు, విధాత మన నొసట ఏం రాశాడో అది ఎలాగ రాయాలని ఉందో, జరగాలని ఉందో అలాగే జరుగుతుంది, మనం ఆపినా ఆగదు, ఇక టెన్షన్ ఎందుకు, ఏ పరిస్థితినైనా ధైర్యంగానే ఫేస్ చేయాలి, ఓకే అన్నాడు భుజం మృదువుగా తడుతూ సంజీవి. రాధిక గాఢంగా నిట్టూర్చి కనులు మూసుకుని నిద్రలోనికి జారింది. రాధిక అందమైన వదనాన్ని కన్నార్పకుండా తిలకిస్తూ ఉండిపోయాడు ఆ రాత్రంతా సంజీవి. సరిగ్గా 12 గంటలకు భూపాల్ చేరుకుంది ట్రైను రాధిక సంజీవనలతోటి. ఉదయం ట్రైన్లోనికి వచ్చిన కాఫీ, టిఫిన్లను సేవించారు. ఆటోలో సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి హోటల్లో మిస్టర్ అండ్ మిసెస్ అని రాసి సంతకం చేసి రాధికతోటి 2nd ఫ్లోర్లో 15వ నెంబర్ రూమ్లోనికి ప్రవేశించి కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. కాఫీ తాగాక రాధికను స్నానం చేయమని సంజీవి వెళ్ళిపోయాడు. ఫ్రెష్గా స్నానం చేసి అలంకరణ ముగించింది రాధిక. సంజీవి స్వీట్సు, పువ్వులు రాధికకు ఇచ్చి మీల్స్కి ఆర్డర్ చేసి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి భోజనం రెడీ అయ్యింది. ఇద్దరూ భోజనాన్ని చేశారు. ఒక్క పొడి రాధికకు ఇచ్చి, హాయిగా విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి ఏర్పాట్లను చేసి వస్తాను అని వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం 4ంటికి సంజీవి వచ్చి లేపాక నిద్రలేచి సిగ్గుపడుతూ వెళ్ళి తలుపు తీసింది. లోపలికి వస్తూనే, మన అదృష్టం ఏమిటో పంచకళ్యాణి మీద పరుగులు తీస్తోంది రాధా, సాయంత్రం 7:30కు మంచి ముహూర్తం ఉందట, నువ్వు గబగబా తయారైతే నిన్ను గుడి దగ్గర దింపి నేను వెళ్ళి బజారు పని చూసుకుని వస్తాను అన్నాడు సంజీవి అదోలా నవ్వుతూ. రాధిక అరగంటలో తయారై తలనిండా పువ్వులు పెట్టుకుని వచ్చింది. ఆమెను ఆటోలో తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర దింపి పూజారి దంపతులకు అప్పగించి తను వెళ్ళిపోయాడు. తన దగ్గరున్న డబ్బు ఇవ్వబోయింది రాధిక. వద్దు, ప్రస్తుతం నా దగ్గర ఉన్నది సరిపోతుంది, ఆ తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం అని వారించాడు. పూజారి గారి భార్య రాధిక చేత మంగళ స్నానాలవి చేయించి పెళ్లి కుమార్తెగా అలంకరించింది. సుచిత్రాదేవి చేతుల మీదుగా వైభవంగా జరగవలసినటువంటి తన వివాహం మనసుకు నచ్చని వ్యక్తితోటి ఇలా మారుమూల అతి సామాన్యంగా జరిగిపోతున్నందుకు రాధిక గాఢంగా నిట్టూచింది. ఆమెకు జరుగుతున్నదంతా కలలో మాదిరిగా అనిపిస్తోంది. ఎందుకో అనుక్షణం తప్పు చేస్తున్నావు, నీ మనసులోని వ్యక్తికి అన్యాయం చేస్తున్నావు అని ఎవరో ఎలుగెత్తి అరుస్తున్నట్టుగా, శపిస్తున్నట్టుగా, తను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు అన్నట్టుగా ముళ్ళు లాంటి బాధ ఏదో సలిపేస్తోంది ఆమెను. అయినా పైకి గాంభీర్యాన్ని ఆచ్ఛాదనలాగా ధరించింది రాధిక. రాధని బ్రేక్ఫాస్ట్కి రమ్మను. ఏది ఇంకా లేవలేదా అంది సుచిత్రాదేవి మర్నాటి ఉదయం టేబుల్ ముందు కూర్చుంటూ. ఈవేళ రాధమ్మ జాడ లేదమ్మా, పువ్వులన్నీ అలాగే ఉన్నాయి, ఇంకా లేవలేదేమో, చూసి వస్తాను అంది పరిగెత్తుకుంటూ వెళ్ళి మాణెమ్మ. పేపర్ చూస్తూ రాధిక కోసమని ఎదురు చూస్తూ ఉన్న సుచిత్రాదేవి సుదర్శనం రావడంతో చిరునవ్వుతో గ్రీట్ చేసింది. ఏది ఇంకా నీ ముద్దుల కూతురు రాధిక లేవలేదే అన్నాడు కాస్త వెటకారంగా. ఆయనకి రాధిక రూపం అంటే ఎంత ఇష్టమో ఆ వరసలు, వావి వరసలు అంత నచ్చవు. రాధిక బాబుగారు అని పిలిస్తే విసుక్కుంటాడు, సార్ అని పిలవమంటాడు. ఎవరికీ తెలియని విధంగా ముఖానికి ఏదో చాటు చేసుకుని శృంగారపూర్వకమైనటువంటి దృష్టితో చూస్తాడు. ఆ చూపులు రాధికకు నచ్చవసలు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు తన గది వదిలి బయటకు రాదామే. సుచిత్రాదేవి చూస్తే ఏమిటా పాపిష్టి లుక్కు అంటూ ఆయన్ని గదమాయిస్తుంది. కంటికి కనిపించే అందాన్ని ఆస్వాదించడం మగనైజం అంటాడాయన. ఆ విషయంలోనే వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఆవిడ ఆస్తిని, తన సంపాదనను తమ్ముడి కొడుక్కి పట్టం కట్టాలని ఆయన ఆలోచన. అది గమనించగానే నీ డబ్బు నీ ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అని ఖచ్చితంగా చెప్పేసింది ఆవిడ. ఆవిడ ఆస్తిని రాధికకు ఇచ్చేస్తుందేమోననే అనుమానం రాగానే తమ్ముడి కొడుకును దత్తత చేసుకుందామని పోరు ప్రారంభించాడు. కావాలంటే నువ్వు పెంచుకుని నీ డబ్బిచ్చుకో, నాకు ఈ పిల్ల చాలు అందావిడ. అయినా ఆవిడ్ని ఎలాగైనా ఒప్పిస్తానని తమ్ముడికి హామీ ఇచ్చాడు. అందుకనే నీ ముద్దల కూతురు అంటాడు. అమ్మగారు అని సుచిత్రాదేవిని
నాన్నగారు అంటూ సుదర్శనాన్ని పిలిచేది మొదట్లో రాధిక. ఛీ, నీకు నేను నాన్ననా? అలా పిలవకు, నాకు ఇష్టం ఉండదు అని కసిరేవాడు. అప్పట్నుంచి బాబుగారు అని పిలిచేది. రాధిక బయట వేసేంత వరకు అసలు ఆయన ఆ పిల్లను పట్టించుకోలేదు. అసలు మనిషిగానే చూడలేదు, అనాథగానే ట్రీట్ చేశాడు. అందుకనే రాధిక మితభాషిగా మారిపోయింది. ఆయన ఎదుట పడటం, మాట్లాడటం, పలకరించటం ఏమీ చెయ్యదు. అసలు ఆయన పట్ల గౌరవం కానీ, మర్యాద కానీ, భక్తి ప్రపత్తులు కానీ ప్రదర్శించదు. సుచిత్రాదేవి కోసం మౌనంగా వీటిని భరిస్తూ ఉంటుంది. ఆవిడంటే ఉండే అభిమానం, ఇష్టం, ఆయన పట్ల మృగ్యం. రేకులు విచ్చే సౌందర్యంతో 13 ఏళ్లకే బయట వేసి అందానికే అందంగా కమనీయ రూపంతో లావణ్యాన్ని సంతరించుకున్న సోయగాలను కళ్ళప్పగించి సంభ్రమంగా చూసేవాడు. 100కి 100 పాళ్ళు 16 అనాల కన్నెపిల్లగానే పెరిగింది సుచిత్రాదేవి పెంపకంలో రాధిక. 10th వరకు గర్ల్స్ హై స్కూల్లో చదివింది. తర్వాత ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది విజయవాడలో. సుదర్శనం గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటంతో సుచిత్రాదేవి ప్రాక్టీస్ని ఆయన బలవంతంతో హైదరాబాద్కి మార్చేసుకుంది. రాధిక మాత్రం 2 ఏళ్ల కోర్సు పూర్తి చేసి మరీ వచ్చింది హైదరాబాద్. అంతవరకు ఒకే ఇంట్లో బతకవలసిన అవసరం రాలేదు రాధికకు సుదర్శనం గారితోటి. ఆయన వారానికోసారి 10 రోజులకోసారి విజయవాడలో సుచిత్రాదేవికి దగ్గరకు వచ్చి 1-2 పూటలు ఉండి వెళ్ళిపోయేవాడు. సుచిత్రాదేవి ఆయన పోరు భరించలేక హైదరాబాద్ వచ్చి 2 ఏళ్ళైతే రాధిక వచ్చి 5 మాసాలైంది. ఆమెకు సీట్ ఆ కాలేజీలోనే దొరికింది. డిగ్రీ చేయడానికి వెళ్తూనే కృష్ణ చైతన్య దృష్టిలో పడింది. కృష్ణ చైతన్యను కలిసి వచ్చాక సుదర్శనం గారి ధోరణి బొత్తిగా మారిపోయింది. ఆకలి చూపులు పోయి ఆ స్థానే వెటకారము, హేళన వచ్చాయి. అమ్మా, అమ్మాయి గారు కనిపించడం లేదమ్మా అంది మాణెమ్మ కంగారుగా వచ్చి, అసలు విషయం రిపోర్ట్ చేస్తూ. కనిపించటం లేదా? కొంపదీసి ఆ కృష్ణ చైతన్య ఏమైనా ఎత్తుకుపోయాడా? లేక రాజేంద్ర ప్రసాద్ లావ తీసుకుపోయాడా? లేక ఈవిడగారే సంజీవి అనే కుర్రాన్ని వెంటేసుకుపోయిందా అన్నాడు సుదర్శనం ఎకసక్కంగా. మీరు కాసేపు మాట్లాడకండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అనేసి రాధిక గదిలోనికి వెళ్ళి గదినంతా పరిశీలిస్తూ టేబుల్ దగ్గర ఆగి టేబుల్ లైట్ కింద లెటర్ తీసి ఆత్రంగా చదివేసింది. ఆవిడ వెంటే వచ్చి ఆ లెటర్ ఆవిడ వెనక నిలబడి సుదర్శనం కూడా చదివేశాడు ఆశ్చర్యంగా. ప్రియమైన అమ్మగారికి రాధిక హృదయపూర్వకంగా వందన శతాలు సమర్పిస్తూ వ్రాయినది. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ తర్వాత ఏం జరిగినా అది నా స్వయంకృతాపరాధంగానే భావిస్తాను. అమ్మా, మీరు ఆ 3 లెటర్స్ చదివాక ఆ ముగ్గురిలోనూ నీకు నచ్చిన వ్యక్తి ఎవరో సెలెక్ట్ చేసుకోమన్నారు. నిజానికి ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి నేను మనసివ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ రూపం పట్ల ఆసక్తి ఉన్నా నా మనస్సు ఏనాడు అతన్ని భర్తగా కోరుకోలేదు. మొన్న అతని బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారి విముఖత్వాన్ని చూశాక ఆ ఆసక్తి కూడా పోయింది. అతను బలాత్కారంగా నన్ను దగ్గరకు లాక్కోవటానికి ప్రయత్నించడంతో అంతవరకు ఉన్న గౌరవం, అభిమానం కూడా కరిగిపోయి ఇతను అందరిలాంటి మగవాడేనా అనే తేలిక అభిప్రాయం కలిగింది. ఆ తర్వాత కృష్ణ చైతన్యను ఏ విధంగా ఎదుర్కొనే గుండె ధైర్యం అతనికి లేదని స్పష్టంగా అర్థమైపోయాక అతని భార్యగా వెళ్ళి ఆ ఇద్దరి మధ్యన మారణహోమం సృష్టించడం ఇష్టం లేక విరమించుకున్నాను. ఇంకా కృష్ణ చైతన్య అతని టీవీ, రాజసం, రూపం నాకు నచ్చిన మాట నిజమే. కానీ అతనంటే ఉండే భయం, ఆ రకమైన ఆలోచనలు చేయటానికే కంపించే హృదయం, అతని సాన్నిహిత్యంలో ముడుచుకుపోయే మనస్సు, అతని చేయి తగిలితే నులువెల్లా పుట్టుకొచ్చేది వణుకు అని అతని పిలుపు వచ్చేసరికి హడలిపోయే గుండెలు, అతన్ని భర్తగా భావించడానికే నా మనసు అంగీకరించటం లేదమ్మా. ఇక అతని స్టేటస్, ఐశ్వర్యం, పరువు, ప్రతిష్టలు నన్ను మరింత బెదరగొట్టేశాయి. పైగా అతను కృష్ణాపురం జమీందార్కి మొత్తం అంతటికి యువరాజమ్మ. అలాంటి వాడి పాదాల దగ్గర పని మనిషిగా కూడా బతికే అర్హత లేని అనాథనైన నేను ఏ ముఖం పెట్టుకుని కృష్ణాపురం జమీందార్ గారి కోడలుగా వెళ్ళగలను? ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరినట్టుగా ఉంటుంది కదా. నా వల్ల కృష్ణ చైతన్య పెద్దలతోటి పేచీలు తెచ్చుకోవటం అసలు ఇష్టం లేదు నాకు. అదీగాక అతను నన్ను భార్యగా స్వీకరిస్తానని ఒక్కసారి కూడా చెప్పలేదు. ప్రియురాలిగా పరిగ్రహిస్తాను అన్నాడు. నాకు ఒక మగవాడి నీడన అతని ఇల్లాలిగా గౌరవప్రదంగా బతకాలనే ఆశ ఉందే కానీ ఒక ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, అధికార సంపన్నుడు అయిన వ్యక్తికి ఉంపుడుగత్తిగా మారి తర్వాత ఎంగిలి విస్తరాకులా విసిరివేయబడటం సుతరాము నచ్చలేదు.
50 కోట్ల ఆస్తికి వారసుడైన రాజేంద్ర ప్రసాద్ తాతగారికి నేనా ఇంటి కోడలిగా మెట్టడం ఇష్టం లేకపోయినప్పుడు కలిమికి ముద్దు బిడ్డ కోట్ల కోట్ల ఆస్తులకి వారసుడైనటువంటి కృష్ణ చైతన్య భార్యగా వెళ్ళటం అనేది ఎంత హాస్యాస్పదం. అందుకే అతని నుంచి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక సంజీవిలో ఉన్న క్వాలిఫికేషన్ ఒకటే, అది కూడా నాలాగే అతను అనాథ కావటం. నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, అతనికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అతను నాకు తోడు, నేను అతనికి ఆధారంగా ఎక్కడో ఓ మారుమూల అజ్ఞాతంగా బ్రతకలేకపోతామా అనే చిన్న ధైర్యమే నాకు ఈ తెగింపునిచ్చింది. నేను బయట ప్రపంచం ముఖం చూడకుండా ఒక ఇంట్లో తలదాచుకుని అతని ఇల్లాలిగా గౌరవంగా బతకాలనే కోరికతోటి వెళ్ళిపోతున్నాను. అతను ఎంత సంపాదిస్తే అందులోనే క్లుప్తంగా బతకగల నైపుణ్యం మా ఇద్దరికీ ఉంది. పైగా అతను రాసిన లెటర్స్లో తనకేదో అపమృత్యు యోగం ఉందని, కనీసం ఒక్కరోజైనా రాధిక భర్తలా బతకాలనే కోరిక జనించిందని రాశాడు. ఆ వాక్యం నన్ను కదిలించి వేసింది. నా జన్మ ఒక అనాథ ఆఖరి కోరికను తీర్చడానికి ఉపయోగపడినా చాలు అనిపించింది. అయితే నాకు ఆ జాతకాల మీద అస్సలు నమ్మకం లేదు. సంజీవి బతికి ఉంటే అతని భార్యగా రహస్య జీవితాన్ని గడుపుతాను. ఒకవేళ నా దురదృష్టవశాత్తు అతనే కనుక పోయినట్లయితే మీ దగ్గర నర్సుగా చేస్తూ శేష జీవితాన్ని ముగించేస్తానే కానీ నా కోసం కొట్టుకు చచ్చే పెద్దింటి యువకుల జీవితాల్లో ప్రవేశించే మనోధైర్యం లేనటువంటి ఈ అల్పురాలిని మన్నించండి. అంతేకాక సంజీవి వాళ్ళ ఇంటాయన చెప్పే జాతకాన్ని పరీక్షించి చూడాలనే ఆసక్తి కూడా నాలో అపారంగా ఉంది. ఆయన చెప్పింది నిజమైతే మీకు మగబిడ్డ పుట్టడం ఖాయం. ఆ బిడ్డ ద్వారా మీ కోరికలు తీర్చుకోండి. నేను అనాథగా వచ్చాను, అనాథగానే మిగిలిపోతాను, లేదా అనాథగా చచ్చిపోతాను. మీలాంటి మంచి మనిషిని వీధిలోనికి లాగి మీ పరువు ప్రతిష్టలు నాశనం చేసి మీ మనశ్శాంతిని ముక్కలు చేసే పాపానికి మాత్రం ఒడిగట్టలేను. మీకు చెప్పకుండా ఇంత సాహసాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అమ్మా. బాబుగారికి నా నమస్కారాలు. ఉంటాను. మీ ప్రేమానురాగాలను ఇన్నాళ్ళు నోచుకుని ఇక నోచుకోలేనటువంటి రాధిక అని ఉంది. అది చదవగానే ఎంత పని చేశావే తల్లి, నువ్వు కాదమ్మా అనాథవి, నన్ను ఆదరించనను చేసిపోయావు అని మంచం మీద పడి హృదయ విదారకంగా ఏడవసాగింది సుచిత్రాదేవి. సుదర్శనం స్తబ్దులా మారిపోయాడు. వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో సంజీవి లేచి తన మెడలో తాళి కడుతూ ఉంటే స్వప్నావిష్టురాలిలాగా అలాగే కూర్చుండిపోయింది రాధిక. కలలో మాదిరిగానే వివాహ తంతు ముగిసింది. సంజీవి వెంట హోటల్కి వచ్చి కింద భోజనం చేసి పైకి వస్తూనే గదిని చూసి ఆగి కళ్ళు పెద్దవి చేసింది. మంచం మీద తెల్లని పక్క, మంచం నిండా మల్లెలు చల్లి ఉన్నాయి. ఊదువొత్తుల ధూప పరిమళాలు ఆ గది అంతా ఆక్రమించి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. టేబుల్ పైన పళ్ళు, పాలు, కిళ్ళీలు, స్వీట్సు పేచి అది ప్రథమరాత్రి సుమ అని తెలియజేసేలా ఉన్నాయి. ఉన్నంతలో సంజీవి అన్ని ఏర్పాట్లను చేసుకున్నాడు. కానీ రాధిక మనస్థితి మాత్రం అతను పట్టించుకోలేదు. అంతవరకు సంజీవి ఒక మగవాడుగానే అనిపించలేదు ఆమెకు. ఆ ఏర్పాట్లు అతని ఆంతర్యాన్ని తెలియజేశాయి. తలుపు దగ్గర నిలబడిపోయిన రాధికను వెనుదిరిగి చిరునవ్వుతో చూస్తూ మంచం దగ్గరకు ఆహ్వానిస్తున్నట్టుగా చేతులు తిప్పాడు సంజీవి. వచ్చిన దగ్గర నుంచి అతనితోటి మనస్సు విప్పి మాట్లాడే అవకాశమే ఆమెకు దొరకలేదు. అంతా క్షణాల మీద జరిగిపోయింది. కొంతకాలం అంటే తన మనస్సులో అతని పట్లన ఆ రకమైన ఆసక్తి, ఆలోచనలు తలెత్తే వరకు దూరంగా స్నేహితుల్లా ఉందామని చెప్పాలని అనుకుందామే. కానీ సంజీవి తొందరపడ్డాడు. ఇంతవరకు వచ్చాక ఆ మాట చెప్తే అతను ఏమనుకుంటాడో, ఆశాభంగమే పొందుతాడో అనేటటువంటి సంకోచము, తడబాటు, భయం కలిగాయి ఆమెకు ఆ క్షణంలో. అందుకే అతని ఇష్టానికి వదిలేసిన దానిలా మెల్లగా మంచాన్ని సమీపించింది. అద్దం ముందు నిలబడి పెళ్లి అలంకరణలో తన రూపాన్ని చూసుకుని అపారమైన ఆనందాన్ని పొందుతున్న సంజీవి, రాధిక ఇలారా అని పిలిచాడు. రాధిక వచ్చాక ఆమెను తన ఎడమ పక్కన నిల్చోబెట్టి అద్దంలోకి చూస్తూ, నిజంగా నాకు నువ్వు మరవలేని మహోపకారాన్ని చేసావు రాధా. నేను ఈ క్షణాన్ని, ఆనందాన్ని, పెళ్లి వేడుకను, ఆ ముచ్చటను స్వయంగా అనుభవిస్తానని, నాకు అసలు కళ్యాణయోగమే ఉన్నదని, ఒక అందాల అప్సరస ఆకాశం నుంచి దిగివచ్చి హఠాత్తుగా నా జీవితంలోకి ప్రవేశిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అసలు ఆశించలేదు. లేసమాత్రంగా కూడా నేను అనుకోలేదు సుమా. నోచని నోముకి లభించిన ఫలితంలా, అమృతవాహినిలా నా భార్యగా నా జీవితంలోనికి ప్రవేశించి
ఈ దురదృష్ట జీవికి నువ్విచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి వరం బతికిన 4 క్షణాలు భద్రంగా గుండెల్లో అపురూపంగా దాచుకుంటాను. నీ పక్కన నేను కాకి ముక్కుకి దొండ పండులా లేను. నా పట్ల నీకు కలిగిన ఈ కనికరానికి నేను ఏమిస్తే నీ రుణం తీర్చుకోగలను చెప్పు అన్నాడు మురిసిపోతూ. రాధిక అతన్ని చూసి నిర్వికారంగా నవ్వింది. సంజీవి వెళ్ళి గది తలుపులు మూసి బోల్టు వేసి పెద్ద లైట్ ఆఫ్ చేసి 0 వాల్టును వెలిగించి కిటికీలు మూసి తెరలు వేసి వచ్చి రాధిక చెయ్యి పట్టుకుని మంచం దగ్గరకు తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చుంటూ, రాధా, ఏమిటి మాట్లాడవు? కొంపతీసి పొరపాటు చేశానని మనస్సులో చింతిస్తున్నావా? ఈ సంజీవి కూడా అందరిలాంటి మగాడేనా అని ఆలోచిస్తున్నావా అన్నాడు నవ్వుతూ, ఆమె చేతి మీద తన చేతిని వేస్తూ. అతని చెయ్యి వణుకుతోంది. నులివెచ్చగా చిరుచెమటలు కమ్మి ఉంది. అలా ఎందుకనుకుంటున్నారు అంది ఏమనాలో తోచక. నీ మనస్థితి నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను కావాలని కోరి వచ్చింది నన్ను పెళ్లి చేసుకుని నాతో సంసారం చేసి పిల్లలను కనాలని కాదు. అసలు ఆ ఊహను కూడా నీ హృదయం భరించలేదు. యామె కరెక్ట్? చిరునవ్వుతోనే అడిగాడతను. సంజీవి, రాధిక నివ్వెరపోయింది. కేవలం నీకు ఒక మగవాడి తోడు, అండ, ఆధారం కావాలి కనుక ఒక అమాయక ప్రాణిని నమ్మవచ్చు. కొంతకాలం ఇతని నీడన తలదాచుకోవచ్చు. ఇతని రక్షణలో మనశ్శాంతిని వెతుక్కోవచ్చు. కొంతకాలం స్నేహితుల్లా దూరంగా ఉందాం అని చెప్పాలని ఆశించావు, అవునా అన్నాడు చిరునవ్వుతో ఆమె గడ్డం పట్టి ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ సంజీవి. నా మనస్సుని అద్దంలా చదివేసే విద్య మీకెలా వచ్చింది అంది అబ్బురంగా చూస్తూ రాధిక. ఇక అతని నుంచి తన ఆలోచనలు దాచి ప్రయోజనం లేదని బయటపడిపోతూ సంభ్రమాశ్చర్యాలతోటి కళ్ళెత్తి చూసింది. నాకు చేతనైంది అదొక్కటే రాధా. ఆవలించకుండానే పేగులు లెక్కించేసేటటువంటి కృష్ణ చైతన్య పరిచయం ద్వారా అబ్బింది అదొక్కటే అని గాఢంగా నిట్టూర్చి, రాధా, నువ్వు కృష్ణ చైతన్యని చాలా తక్కువగా, పొరపాటుగా, కసాయివాడిగా అంచనా వేశావు. రాజేంద్ర ప్రసాద్ చెంచాలు అతని గురించి చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మి అతను నరరూప రాక్షసుడిలా, ఆడపిల్లల మానప్రాణాలు దోచుకునే కఠినాత్ముడిగా, వావి వసలు గణించినటువంటి దుర్మార్గుడిగా, అధికార బలంతో విర్రవీగే నీచుడిగా, అవసరమైతే హత్యలు చేయించగల హంతకుడిగా భావించి అతనికి దూరంగా పారిపోయి వచ్చేసావు కదూ అన్నాడు అదే చిరునవ్వుతో చూస్తూ. కాదా మరి అంది సాలోచనగా చూస్తూ రాధిక. కాదు, ఇంతవరకు అతన్ని ఎవ్వరినీ చంపాలనుకోలేదు. అతన్ని నువ్వు ఒకవైపు నుంచే చూసావు. రెండో వైపు మనిషి గురించి పట్టించుకోలేదు. ఆ మనిషిని భవిష్యత్తులో తప్పకుండా నువ్వు చూస్తావేమో అన్నాడు. అంటే నాకు ఇంకా భవిష్యత్తు, అందులో మళ్ళీ కృష్ణ చైతన్య కళ్ళబడటం తప్పదనా మీ అభిప్రాయం? అతని నుంచి దూరంగా నేను వచ్చేసింది అజ్ఞాతంగా బతకాలనే కానీ మళ్ళీ అతని ముందు దోషిలా నిలబడాలని కాదు అంది ఆగ్రహంగా ముఖాన్ని తిప్పేసుకుంటూ రాధిక. పిచ్చిదానా, అప్పుడే ఏమైపోయిందని? అంతా అయిపోయింది అనుకుంటున్నావా? నీ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. నువ్వు కాదు, అతని కళ్ళ ముందు దోషిలాగా నిల్చోవలసింది నేను. ఎందుకంటే అతని గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండి తీయని భ్రాంతికి లొంగిపోయి అతనికి అన్యాయం చేస్తున్నది నేను. నీ అపరాధం చాలా తక్కువే కనుక నిన్ను క్షమిస్తాడు, అక్కున చేర్చుకుంటాడు. కానీ నాకు చావు తప్పదు. అన్నీ తెలిసి అర్థం చేసుకుని కూడా నీ నుంచి తీయని మధుర క్షణాలను ఆశిస్తున్నది నేను. ఈ రాత్రి దాటుతుందో లేదో కూడా చెప్పలేం. అతను వచ్చేస్తాడు. నాకెలాగూ మరణం తప్పదు. ఇది విధీకృతం. బలీయమైన వేగంతో నన్ను మృత్యువు నోట్లోనికి నెట్టేస్తోంది. చచ్చే ముందు ఒక్కసారి నీ యవ్వన మధువులను గ్రోలి తరించాలనే ఆశతోనే నీ మెడలో తాడి కట్టాను. ఈ రాత్రి నిన్ను కౌగిల్లోనికి ఆహ్వానిస్తున్నాను. ఈ తర్వాత అతను ఎలాంటి శిక్షను వేసినా సంతోషంగా అనుభవిస్తాను. కాబట్టి ఒక్కసారి నన్ను ధన్యుని చేయవా అన్నాడు చేతులు చాపి కాంక్ష నిండిన కళ్ళతోటి సంజీవి. ఆ చూపుల్లో ప్రార్థనను కాదనలేని దానిలా తల ఉంచుకుని ఉండిపోయింది రాధిక. మౌనాన్ని అంగీకారంగానే భావించిన సంజీవి మంచం మీదకు వాలి రాధికను చేతులతోటి చుట్టి గాఢంగా గుండెలకు హత్తుకుని అధరాలు అందుకోబోతూ ఆగిపోయాడు. దడేలమని పెద్ద చప్పుడు చేస్తూ తలుపులు చెక్కల్లాగా ఊడి లోపల పడిపోయింది. గుమ్మం పొడవుగా కృష్ణ చైతన్య నిలువెత్తు రూపం కనిపించగానే
రాధిక భయంతో కెవ్వుమంది. సంజీవి రాధికను వదిలి లేచి నిటారుగా నిలబడిపోయాడు. సంజీవి చెప్పినటువంటి జోస్యం క్షణాల్లో అంత శీఘ్రంగా కార్యరూపం ధరిస్తుందని ఊహించనటువంటి రాధిక నిరుత్తర అయింది. క్షమించు యువరాజా, నీ రాధికను పవిత్రంగానే నీకు అప్పగించేస్తాను. నా ఆఖరి కోరికను తీర్చుకోవాలనే ఆశతోటి తాళి మాత్రమే కట్టాను అన్నాడు పట్టుకుపోయే కంఠంతో సంజీవి. మరి తర్వాత ఏం కానుంది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. కల్మనాదేవి కలంపూరితోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 5వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్, పాత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.